దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మన దేవుడు నిత్యుడని, శాశ్వతుడైన దేవుడని, యుగయుగముల నుంచి ఉన్నవాడని, ఆయనకు ఆది అంతము లేదని హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం కూడా తెలియజేస్తుంది. అంటే మన దేవుడు అనంతుడు, ఆయనకు ఒక ప్రారంభము ముగింపు అంటూ లేదు. కాబట్టి దేవుడు శాశ్వతుడు అని మనకు తెలుసు. కానీ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఏమంటుందంటే, అల్ఫయు ఒమేఘయు నేనే, అంటే నేనే ఆది నేనే అంతము అని దేవుడు ఇక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. అంటే దేవుని బిడ్డలారా, మన దేవునికి ఆది అంతము లేదు, కానీ ఆయన శాశ్వతుడైన దేవుడు. కానీ ఆయన చేసే వాటికి, ఆయన ప్రారంభించే కార్యాలకు ప్రారంభము ముగింపు కూడా ఆయనే అని దీని అర్థం. దేవునికి ఆది అంతం లేదు, కానీ దేవుడు చేసే వాటికి ఆదియు అంతము ఆయనే ఉన్నాడు. కాబట్టి మన దేవుడు చరిత్రలో మనం చూస్తే మానవుని సృష్టి దగ్గర నుంచి సిలువ యాగము, అలాగే ఈ యుగ సమాప్తి, ఇలాంటి కార్యాలన్నిటిలో కూడా దేవుడు ప్రారంభించిన పనిని ఒక కాలంలో ఖచ్చితంగా ఆయన ముగించి తీరుతారు. ప్రారంభించిన ప్రతి పనిని ఒక కాలంలో ఆయన ఖచ్చితంగా ముగించి తీరుతారు. ప్రారంభిస్తారు, ముగిస్తారు. అది మన దేవుడు. కానీ మనం ఎలా అంటే ఏ పనినైనా చాలా సులువుగా ప్రారంభించేస్తాం, కానీ దాన్ని కొనసాగించి ముగించే విషయంలో మాత్రం అందరం విఫలమైపోతూ ఉంటాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము కూడానండి, ఒకసారి ఆలోచిస్తే మనలో దేవుడు ప్రారంభించిన రక్షణ కార్యము దీన్ని మనం ముగించటం, కొనసాగించడం చాలా కష్టమండి. పొందుకున్న రక్షణను చివరి వరకు కొనసాగించడం చాలా కష్టమైన పని. కానీ మనలో దేవుడు ప్రారంభించిన ఆ కార్యాన్ని మన ప్రయత్నంతో పాటు ఆయన సహాయం మనకిచ్చి దానిని ముగించేటట్లుగా దేవుడే మనకి సహాయం చేస్తాడు. అందుకే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని. నిజంగా దేవుడు కృపచేత మనల్ని క్షమిస్తూ ఆ రక్షణను కొనసాగించడంలో దేవుడు మనకి ఎంతో సహాయం చేస్తున్నాడు. అలాగే దేవుని పరిచర్య విషయంలో, అనుదిన భక్తి జీవితం విషయంలో కూడా ప్రార్థన చేయాలి అని నిర్ణయించుకుంటాం. ఇన్ని అధ్యాయాలు చదివేయాలి, ఈ సంవత్సరం దేవుని సంఘంలో నేను బలంగా పనిచేయాలి, పాటలు పాడాలి, వాక్యం చెప్పాలి, సువార్త పరిచర్యలో నేను పాల్గొవాలి. ఎన్నో పనులండి, చాలా ఉత్సాహంతో. కొన్ని ప్రేయర్ సెల్స్ స్టార్ట్ చేస్తాం, కొన్ని చోట్లకు వెళ్ళి దేవుని పనిని ప్రారంభిస్తాం. దేవుని బిడ్డలారా, వీటన్నిటిని ప్రారంభించిన మనము అవరోధాల వల్ల కొన్నిసార్లు దాన్ని కొనసాగించి ముగింపు వరకు మనం వెళ్ళలేం. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే, దేవుడు మనలో ప్రారంభించిన కార్యం దగ్గర నుంచి దేవుని కొరకు మనం తలపెట్టే ప్రతి కార్యంలో కూడా దానిని కొనసాగించి ముగించగలిగే కృపను దేవుడు మాత్రమే మనకు అనుగ్రహిస్తాడండి. కార్యారంభము కంటే కార్యాంతం మేలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి మానవులుగా మన శక్తి సామర్థ్యాల మీద మనం ఆధారపడి చేయకూడదు, కానీ దేవుని శక్తి సామర్థ్యాలు ఆయన చేతికి అప్పగిస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఈ పరిచర్యను మేము ప్రారంభించి ఇప్పటికీ 9 సంవత్సరాలు అవుతుందండి. ఆ పరిచర్య ప్రారంభం నుంచి కూడా దేవుని బిడ్డలారా, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఆటంకాలు, చాలాసార్లు చాలా నిరాశలు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి, కొన్ని అనారోగ్య పరిస్థితులు కూడా. గత 6 నెలల క్రితం అయితే నేను ఒక అరుదైన వ్యాధి నాకు వచ్చింది. నేను మరణపు అంచుల దాకా కూడా నేను వెళ్ళి వెనక్కి వచ్చానండి. చాలా అంటే బాధ వేసింది, ఈ పనిని ఎలాగా ముందుకు తీసుకువెళ్ళాలని. దేవుని బిడ్డలారా, మరి నా భర్త అయితే ఉద్యోగం చేస్తూ సేవ చేస్తూ ఉన్నారు, నేను సంపూర్ణంగా సేవ చేస్తూ ఉన్నాను. సో ఈ సేవ పరిచర్యలో 3 సంఘాలు, మేము ఇక్కడ విశాఖపట్నంలో 2 సంఘాలు, అలాగే శ్రీకాకుళంలో కూడా ఒక సంఘాన్ని ప్రారంభించి దాన్ని కూడా మేము నడిపిస్తుంటుండగా ఎంతో ప్రయాస, ఎన్నో వ్యతిరేకతలు, కష్టాలు సేవలో ఉన్నప్పటికీ ఆ సంఘాన్ని అభివృద్ధి పరచటంలో, దేవుని సంఘానికి చేర్చబడ్డ బిడ్డలను క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చుకోవడంలో కొన్నిసార్లు శక్తి సామర్థ్యాలు సరిపోలేనప్పటికీ కూడా దేవుడు తన కృపచేత మమ్మల్ని నడిపించుకుంటూ ఇంతవరకు తీసుకొని వచ్చారండి. అలాగే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ దైవిక కార్యాలు అనేవి లోకం సహాయంతో మనం ఏదో చేసేసి దాన్ని అభివృద్ధిలోనికి వచ్చే లేవండి. ఇది దేవుని సహాయంతో మాత్రమే ముందుకు తీసుకొని వెళ్ళగలం. కాబట్టి మీరు ప్రార్థిస్తున్నప్పుడు, పనిని ప్రారంభించినప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఏ పనైనా సరే నేను దేవుని సహాయంతో
ముగించగలను. ఆయన చేతులకు అప్పగించండి. ప్రతిసారి పని ప్రారంభించేటప్పుడు ఆయన మీద భారం వేస్తే ఆయన చక్కగా దాన్ని ముగించడానికి కావాల్సిన సామర్థ్యం ఇస్తాడు. మరి పౌలు గారు కూడా అంటారు, నా పరుగు కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటేనే ఈ పరిగెత్తే హయాములో నా విశ్వాసం నేను ఎక్కడ కోల్పోతాననే పరిస్థితులు వచ్చినప్పటికీ కాపాడుకోగలిగాను అని అంటారు. చాలా కష్టమండి ఇది. కానీ దేవుని సహాయం వల్ల మాత్రమే ఈ యొక్క దైవిక కార్యాలను మనం ముగించగలం. ఆయన చేతికే అప్పగిద్దాం. చాలా గొప్పగా ప్రారంభిస్తారు కొంతమంది, ముగింపు చాలా చప్పగా ఉంటుంది. సో అలా కాదు, మన ప్రారంభము గొప్పగా లేకపోయినా కూడా ముగింపు మాత్రం గొప్పగా ఉండాలి. దానికి దేవుడు సంపూర్ణ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఆయన నామంలో కార్యాలు తలపెట్టండి. ఆయన సహాయంతో ఆయన చేతికి అప్పగిస్తూ ముందుకు వెళ్ళండి. ఎలాంటి పనునైనా సరే కొనసాగించి ముగించడానికి సామర్థ్యం ఆయన ఇస్తాడు. మీరు తలపెట్టే పనులన్నిటిలో కూడా దేవుని సంపూర్ణ సహాయం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.